ఇప్పుడు ఈ 600 అంతా నాలుగుకి కుసగొలుపుతున్నాడు రోడ్ ఆపేయని అని చెప్పి మళ్ళీ అక్కడ ఇప్పుడు అదే పరిస్థితి అయింది. ఇప్పుడు మనం అదే అందరం లైవ్ లో ఇదే ఇంటూ మాట్లాడు అందరు ఇంటూరు కంకర కూడా తీసుకపోవడం జరిగింది. ఇది అదే గొడవ. దాదాపు 30-40 మంది మహిళలు, కొంతమంది అన్నలు, పెద్ద మనుషులు అందరూ ఈనే ఉన్నారు అన్న. ఇది పరిస్థితి. అక్క చెల్లెలకు కూడా ఒకటే చెప్తున్నా, నేను ఆ రోజుకు నాకు ఇలాంటి సంబంధం లేదు. వాళ్ళు నాకు బాగున్నోళ్ళు కాదు, వాళ్ళని నేను డిస్టర్బ్ చేసే వ్యక్తిని కాదు. విన్నారమ్మా? అర్థమవుతుందా? సరే సరే భయ్యా, ఓకే. ఇప్పుడు నీతో మాట క్లియర్ అయింది. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయింది అన్న. నీతో మాట్లాడిన లైవ్ లా భయ్యా. ఓకే ఓకే, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజలారా అసలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎవరే గాని, ఇక్కడ ఉన్న ఓటర్స్ గాని, మహిళలు గాని, ఒక రిపోర్టర్ అనేటప్పుడు కూడా మనం కూడా ఆలోచించాలి. నిజాలు తెలుసుకొని కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ ఒక నిందేసేటప్పుడు ఎవిడెన్స్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఎవిడెన్స్ ఉండాలి. అది నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ ఎవిడెన్స్ తో మాట్లాడాలి. ఎవిడెన్స్ తో మాట్లాడకపోతే, ఎవిడెన్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఏదైనా డెవలప్ కోసం మాట్లాడతాము. అందరి కోసం మనం మీడియా అంటే ప్రజల కోసం ఉన్నాం, జర్నలిస్ట్ అంటే ప్రజల కోసం, రాజకీయాల కోసం ఉంటాం. దాంతో పాటు ఎక్కువ గరీబులకు ఎక్కువ పనిచేస్తాం జర్నలిస్ట్ అంటే. సో నేను ఒకటే చెప్పేది, కేకే తరపున డెవలప్ కోసం మాట్లాడతాం. ఒక నిజంగా గవర్నమెంట్ భూమి అయితే ఇది 63/1 సర్వే నంబర్ లో ఇదంతా గవర్నమెంట్ భూమి అయితే ఇవన్నీ ఇల్లు ఎందుకు కట్టిరు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ పాయింట్ అది. ఓకే, దీని ట్యాక్సీ కడుతురు, మున్సిపాలిటీకి అన్ని కడుతురు, నల్ల బిల్లులు, కరెంటు బిల్లులు, పన్నులు అన్ని రకాలు కడతారు. కట్టిన తర్వాత కూడా ఈ రోజు డెవలప్ కావాలంటే రోడ్డుకి ఇదంతా డ్రామాలు, నాటకాలు అవుతున్నాయి. ఇవన్నీ కథలు, రాజకీయాలు అవుతున్నాయి. ఇది పరిస్థితి. సచిన మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా రోడ్డు కావాలని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న దానయ్య యాదగిరి కూడా దీనిపైన కూడా ఆయన సపోర్ట్ చేసినా కూడా ఆయన మాట కూడా కేర్ చేస్తలేరు. డెవలప్ దాదాపు ఇక్కడ ఉన్న ఖాళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది. ఇది ఒక్కడే వర్క్ ఉంది. దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దానయ్య యాదగిరి.